Hi comrades, this is NSSR Nakka Shivshankar, High Court of AP and Trial Courts Advocate మిత్రులారా మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్కి సంబంధించి ఒక మంచి జడ్జిమెంట్ క్లైమెంట్స్కి ఎవరైతే క్లెయిమ్ చేస్తారో ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకుంటారో వారికి సంబంధించి మంచి జడ్జిమెంట్ రావడం జరిగింది. మిత్రులారా, ఇఫ్ క్లైమెంట్ డజంట్ ప్రొడ్యూస్ ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేస్తున్నారో వారి కనుక ఇన్కమ్ ప్రూఫ్ కనుక ప్రొడ్యూస్ చేయలేకపోతే ఇన్సూరర్ మస్ట్ ఫర్నిష్ అప్లికబుల్ మినిమం వేజెస్ నోటిఫికేషన్. అంటే ఎవరైతే క్లైమెంట్ ఈ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ని ప్రొడ్యూస్ చేయరో ఆటోమేటిక్గా ఏంటంటే ఇన్సూరర్ మినిమం వేజెస్ నోటిఫికేషన్ అనే దాన్ని ఫర్నిష్ చేసి దాన్ని బేస్ చేసుకుని ఇన్సూరెన్స్ అనేది క్లైమెంట్కి అప్లై చేయడం అనేది జరగవచ్చు అన్నది దీని భావనగా మనం భావించవచ్చు. మిత్రులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ ఇంక్రీజ్డ్ ది కాంపన్సేషన్ awarded to a minor who sustained permanent disability. ఎవరికైతే పర్మనెంట్ డిజబిలిటీ కలిగిందో ఒక మైనర్కి సంబంధించి ఒక యాక్సిడెంట్లో పర్మనెంట్ డిజబిలిటీ కలిగినప్పుడు రోడ్ యాక్సిడెంట్లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 8.65 lakh to 35.90 lakhs వరకు కాంపెన్సేషన్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. హోల్డింగ్ దట్ ఏ మైనర్ కెనాట్ బి క్లాసిఫైడ్ యాజ్ అ నాన్ ఎర్నింగ్ ఇండివిజువల్ ఫర్ డిటర్మైనింగ్ ఇన్కమ్. అదేవిధంగా మైనర్ని నాన్ ఎర్నింగ్ ఇండివిజువల్ కింద మనం క్లాసిఫై చేయలేమని కూడా సుప్రీంకోర్టు వారు వారి యొక్క తీర్పులో భాగంగా తెలియపరచడం జరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ ది కోర్ట్ రూల్డ్ దట్ ది మైనర్స్ ఇన్కమ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఈక్వలెంట్ టు ది మినిమం వేజ్ ఫర్ స్కిల్డ్ వర్కర్ నోటిఫైడ్ ఇన్ ది స్టేట్ వేర్ ది కాజ్ ఆఫ్ యాక్షన్ అరోస్. అంటే ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ అనేది ఒకటి మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ అంటే వారు ఏ వర్క్ చేయరు, వారు చదువుకుంటున్నప్పుడు మరి వారికి ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకున్నప్పుడు అంటే ఏదైతే రోడ్ యాక్సిడెంట్లో వారు పర్మనెంట్ డిజబిలిటీకి గురయ్యారో వారికి కాంపన్సేషన్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు వారు ఏమంటారంటే వారికి ఆపోజిట్ కౌన్సిల్ ఏమంటారంటే వీరు మైనర్ కాబట్టి వీరి దగ్గర ఎర్నింగ్ కెపాసిటీ ఏమి ఉండదు కదా, ఇండివిజువల్ ఎర్నింగ్ కెపాసిటీ ఉండదు కదా అని చెప్పి వారు చెప్పినప్పుడు సుప్రీంకోర్టు వారు ఏంటంటే దాన్ని డెనై చేస్తూ దాన్ని ఓవర్ రూల్ చేస్తూ ఆ యొక్క ఆర్గ్యుమెంట్ ఓవర్ రూల్ చేస్తూ 8.65 lakh కాంపన్సేషన్ 35.90 lakh వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ద మైనర్ కెనాట్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎ నాన్ ఎర్నింగ్ ఇండివిజువల్ ఫర్ డిటర్మైనింగ్ ఇన్కమ్. అంటే ఇన్కమ్ని మనం డిటర్మైన్ చేసినప్పుడు వారిని నాన్ ఎర్నింగ్ ఇండివిజువల్ కింద మనం క్లాసిఫై చేయలేము అని చెప్పడం కూడా జరిగింది. Instead, the court ruled that the minor's income should be treated as equivalent to the minimum wage for skilled worker. ఒక స్కిల్డ్ వర్కర్కి మినిమం వేజ్ ఎంత ఉంటుందో ఆ విధంగా ట్రీట్ చేయడం కూడా మైనర్ ఇన్కమ్ను కూడా ట్రీట్ చేయడం జరిగింది. వర్కర్ నోటిఫైడ్ ఇన్ ది స్టేట్ వేర్ ద కాజ్ ఆఫ్ యాక్షన్ అరోజ్ అయినప్పుడు ఈ విధమైనటువంటి తీర్పును వారు వెలువరించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. సహజంగా ఏంటంటే ఆర్గ్యుమెంట్ మైనర్స్ కదా, వారికి ఇన్కమ్ ఏమి ఉంటుంది, వారికి ఇంత కాంపెన్సేషన్ ఇవ్వనవసరం లేదు అంటే వారి ఫ్యూచర్ని ఎంటైర్ ఫ్యూచర్ స్పాయిల్ అయిపోయింది. పర్మనెంట్ డిజబిలిటీ అంటే ఎంటైర్ ఫ్యూచర్ స్పాయిల్ అయినట్టే కదా. సో వారి లైఫ్ టైంలో వారు పర్మనెంట్ డిజబిలిటీకి గురవడం అంటే ఇంకా అది లైఫ్ లాంగ్ వారికి ఒక డిజబిలిటీ కింద ఉండి వారికి కొన్ని ఆపర్చునిటీస్ని కూడా వారు కోల్పోవాల్సి వస్తుంది. సో ఇటువంటి తరుణంలో మనం ఏంటంటే సుప్రీంకోర్టు వారు మైనర్ను కూడా కాంపన్సేషన్ ఇంక్రీజ్ చేస్తూ వారు పర్మనెంట్ డిజబిలిటీకి గురైనటువంటి మైనర్కి రోడ్ యాక్సిడెంట్లో వారి కాంపన్సేషన్ ఇంక్రీజ్ చేస్తూ వారు ఈ విధంగా ఏదైతే నాన్ ఎర్నింగ్ ఇండివిజువల్ అని చెప్పేసి ఆపోజిట్ అడ్వకేట్ కౌన్సిల్ వారు ఆర్గ్యూ చేసిన సందర్భంలో దానికి కౌంటర్గా జడ్జి వారు ఈ విధంగా చెప్పడం జరిగింది. కెనాట్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎ నాన్ ఎర్నింగ్ ఇండివిజువల్ for determining income. Instead, the court ruled that the minor's income should be treated as equivalent to minimum wage for skilled worker notified in the state where the cause of action arose అని చెప్పడం వారు జరిగింది. ఇది బేసిక్గా మనం ఒక చిన్న పాయింట్ తీసుకుని జడ్జిమెంట్లో చెప్పుకోవడం జరుగుతుంది. మనం ఫుల్గా మనం దీన్ని ఎలాబరేట్గా మనం చదివి చెప్పుకోవాలంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి దీన్ని బేసిక్గా మీరు తీసుకోండి, ఒక ఐడియా కోసం తీసుకోండి. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 90 959.